ఎప్పుడు ప్రాబ్లం ఉంటుంది, ఎక్కడో చోట బాంబులు వెళ్తాయి, ఎక్కడో చోట ఇది వెళ్తుంది అన్నది మీరు కూడా నేను ఒప్పుకుంటా. ఇప్పుడు ఒక మాట, ఆఫ్రికాలోని ఎందుకు ఆకలి కేకలు ఉంటాయి, ఎందుకు అటువైపు పేద దేశాలు ఉంటాయి అంటే అదొక జియోగ్రాఫికల్ గా ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అలాగే ఇస్లామిక్ వరల్డ్ అనేది మిడిల్ ఈస్ట్ కి మెయిన్ అన్నమాట. మిడిల్ ఈస్ట్ అంటే ఇట్స్ ఏ 3 కాంటినెంట్లు కలిసే ఒక చోటు. ఎటువంటి చోటు? అటు యూరప్, ఆఫ్రికా, ఏషియా. అండ్ అక్కడ 3 మేజర్ మతాలు ఉద్భవించాయి. అక్కడ ఒక ఐడియా ఇంకొక ఐడియాని కాన్ఫ్లిక్ట్ చేస్తుంది కాబట్టి అది ఎప్పుడు పొలిటికల్ టర్మాయిల్ మీద అది ఎప్పుడు రగులుతూనే ఉంటుంది. అది ఒక ఆరని చిప్స్ అన్నమాట. ఇప్పుడు మన ఇంట్లో వంటగదిలో ఎట్లయితే మన స్టవ్ వెలిగించినప్పుడు అక్కడ పొయ్యి ఉంటుందో, మిడిల్ ఈస్ట్ 1000-2000 సంవత్సరాలుగా ఆక్రమణలు, దురాక్రమణలు, కోసేసుకోవడాలు అవన్నీ జరిగాయి. ఇదేం కొత్త కాదు మిడిల్ ఈస్ట్ కి. అరబ్ ప్రపంచం అనేది అలాగే ఉంటుంది. సో దానికి ఏంటంటే ఈ ఇస్లాం అనే ఫ్లేవర్ పైన యాడ్ అయింది అంతే.